దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుతాడట. వాక్యం సెలవిస్తా ఉంది. 32వ కీర్తన 8వ వచనములో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత అద్భుతం అండి! మనము చేస్తున్నటువంటి పనిలో మనకి ఆలోచన చెప్పేవాళ్ళు కూడా కావాలి. ఆ ఆలోచన చెప్పేవాళ్ళు మన దేవుడు ఏమంటున్నాడంటే, నీ పైన దృష్టి ఉంచి, దేవుడు ఈ ఉదయకాల సమయంలో మీ పైన దృష్టి ఉంచుతా ఉన్నాడు. ఎందుకు అంటే, నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కావచ్చు, ప్రయత్నంలో కావచ్చు, నీకు ఆలోచన చెప్పడానికి ఆయన నీ పైన దృష్టి ఉంచి ఉన్నాడు. ఏంటి ఆలోచన? ఉదాహరణ చూసినట్లయితే ఒక వ్యక్తి కొరకు రాయబడి ఉంది కదా ఇక్కడ. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనములో, యాకోబు ఒక్కడిగా మిగిలిపోయాడు. తన సంతానమును 2 గుంపులుగా చేసి ఒక్కడిగా మిగిలిపోయి, అక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడేను. ఎవరితోనైతే పెనుగులాడుతూ ఉన్నాడో ఆ వ్యక్తి అంటున్నాడు అక్కడ, ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఎంత అద్భుతం అండి! ఒంటరిగా పోరాడుతున్నాడు, ఒంటరిగా పెనుగులాడుతూ ఉన్నాడు. దేని కొరకు? తన కుటుంబంలో ఉన్నటువంటి వారిని 2 భాగాలుగా చేశాడు. ఏశావు తనకి ఎదురుగా వస్తున్నాడని చెప్పి ఆయన నమ్మి విశ్వసించి దేవునితో పెనుగులాడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆయన ఆ రీతిగా పెనుగులాడుతూ ఉన్నాడో, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వదలను, విడవను అని చెప్పేసి ఆయన అతన్ని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నీవు కూడా అలాగనే గట్టిగా పట్టుకొని ఉన్నట్లయితే నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, నీ పైన దృష్టి ఉంచిన దేవుడు నీకు ఆలోచన చెప్పుతున్నాడు. యాకోబులాగా నువ్వు పెనుగులాడు, యాకోబులాగా నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్పేసి అప్పుడు వాక్యం సెలవిస్తా ఉంది కదా. నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనములో, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. ఎంత చక్కని మాట అండి! యాకోబు పెనుగులాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అంటే ధనము రావడమే కాదు, ఐశ్వర్యం సంపాదించుకోవడమే కాదు, నీ కుటుంబాన్ని, నీ సంతానమును ఎలాంటి హాని అపాయము రాకుండా కాపాడుకోవడము కూడా అది ఆశీర్వాదం కిందికే వస్తుంది. అందుకనే ఎప్పుడైతే దేవుడి దగ్గర పెనుగులాడాడో ఆయన అంటున్నాడు, నీ నోటికి నేను తోడై ఉంటాను, నువ్వు ఏమి పలకవలసినది నీకు బోధించేదను అని అతనితో చెప్పాను. ఆ రీతిగా యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆదికాండం 33వ అధ్యాయము 4వ వచనములో, అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన్న పరుగెత్తి అతన్ని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. కోపముతో వస్తున్నటువంటి ఆ అన్న హృదయము మార్చాడు దేవుడు. యాకోబును ఆశీర్వదిస్తానని చెప్పాడు, చక్కని ఆలోచన చెప్పాడు. ఆ ఆలోచన అక్కడ నెరవేరింది. దేవుడిని బిడ్డలారా, వారి ఇరువురిలో దేవుడు ఐక్యత అనే ఆశీర్వాదాన్ని కలగజేసి ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! కోపాన్ని తీసివేసిన దేవుడు, శాపాన్ని తీసివేసిన దేవుడు సమాధానమును వారికి కలగజేసి ఉన్నాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అండి! వారి జీవితంలో మనోహరమైనటువంటి స్థితిని ఆయన ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అటువంటి ఆశీర్వాదమును దేవుడు యాకోబుకి ఇచ్చాడు కదా, నీ పైన కూడా ఆయన దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తున్నాడు, నీకు ఉపదేశం చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన బోధనను విన్నట్లయితే యాకోబును ఆశీర్వదించిన దేవుడు, యాకోబు జీవితంలో మనోహరమైనటువంటి స్థితిని ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి స్థితిని దేవుడు కలగజేస్తా ఉంటాడు. వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనములో, మికుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేచితివి. వికటమైనటువంటి ఆయాసము
నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. అవును దేవుని బిడ్డలారా, ఆయనకు కలిగినటువంటి ఆ మికుటమైనటువంటి ఆయాసమట ఆయనకి నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. యాకోబు ఏ రీతిగా ఆయాసపడ్డాడో, వేదన పడ్డాడు, దుఃఖపడ్డాడో, ఎంతగా నలిగిపోయి ఉన్నాడో దేవుని బిడ్డలారా, దేవుడు అతనికి నెమ్మది కలగజేసి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆ మాట నమ్మి అతడు ఓపికతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అబ్రహాము ఆశీర్వాదమునకు కారకుడయ్యాడు. ఇలా దేవుడు చెప్పినటువంటి వాగ్దానమును ఓపికతో సహించి ఉన్నాడు కనుకనే ఆ వాగ్దాన ఫలమును అతడు పొంది ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు కూడా వాగ్దానం ఇచ్చాడు. ఓపికతో శ్రమలో ఉన్నప్పుడు ఓపికతో నువ్వు ఉన్నట్లయితే నీకు ఇచ్చిన వాగ్దానమును దేవుడు నీ పట్ల నెరవేర్చును గాక. ఆమేన్.